ఇక మిగతా డీటెయిల్స్లోకి వెళ్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా సిరికొండ మండలం పొన్న గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు పాండురంగే కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం నేరేడిగుండలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బోధు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. పార్టీ సభ్యత్వ నమోదుపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధం ఉన్నాడు. రాజు, చెప్పండి, మొత్తానికి ఆదిలాబాద్ జిల్లా నేరేడుగుండలో జరగనున్నటువంటి బీఆర్ఎస్ నియోజకవర్గ సమావేశం కావచ్చు, అలాగే ఎస్ఐఆర్ సంబంధించి కావచ్చు, అలాగే మొత్తానికి ఓవరాల్గా కేటీఆర్ టూర్కి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? సురేష్, మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. బోత్ నియోజకవర్గంలో ప్రధానంగా పర్యటించి మొదటగా బోత్ నియోజకవర్గంలోని నేరేడుగొండ వద్ద టోల్ ప్లాజా వద్ద కార్యకర్తలతోని కలిసిన తర్వాత నేరుగా సిరికొండ మండలం పొన్నా గ్రామానికి చేరుకుంటారు. ఈ పొన్నా గ్రామంలో ఇటీవల జొన్న పంటను అమ్ముకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న పాండురంగే కుటుంబానికి సంబంధించి వాళ్ళని పరామర్శించడం జరుగుతుంది. మరికొద్దిసేపట్లో ఈ గ్రామానికి చేరుకుంటాడు. ప్రస్తుతం మనం ఈ సిరికొండ మండలం పొన్న గ్రామంలో పాండురంగే రైతు పాండురంగే నివాసం వద్ద ఉన్నాము. మరికొద్దిసేపట్లో కేటీఆర్ ఇక్కడికి రానున్నారు. ఇక్కడ రైతులు మాత్రం చాలా ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. గత సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ 3 ఏళ్ల పాలనలో తమ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పాండురంగే ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని ఇక్కడ గ్రామస్తులు చెప్పుకోవడం జరుగుతుంది. 8 ఎకరాల పొలంలో జొన్న పంటను వేసిన పాండురంగే 35 క్వింటాల దిగుబడి రావడం జరిగింది. అయితే సిరికొండలో గత నెల రోజులుగా కూడా కొనుగోలు కేంద్రంలో ప్రతిరోజు కూడా వెళ్ళి వచ్చిన పాండురంగే చివరకు తన పంట పూర్తిగా అమ్ముకోలేనని తెలిసి తీవ్ర మనస్తాపంతో కొనుగోలు కేంద్రంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఆ రైతులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. అయితే ఈ విషాద సంఘటన నుండి గ్రామంలో నెలకొనడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో ఇక గ్రామానికి సంబంధించిన రైతులున్నాము, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఏ విధంగా జరిగింది? పాండురంగ ఆత్మహత్యకు ప్రధాన కారణం ఏమై ఉంటుంది? నెల రోజులు అయిన జొన్నలు వేసేసారు. అక్కడ జొన్నలు వేసి నెల రోజులు అయిన తర్వాత రోజు డైలీ పోవడం రావడం అక్కడ జరుగుతుంది. అయితే కాటా చేసి అట్లనే ఉంచేసిండ్రు. తర్వాత ఇది చేయలేరు, మరి వాళ్ళు ఆదుకోలేరు కాబట్టి ఆయన ప్రాణం ఇది చేసిండ్రు, ఆత్మహత్య చేసుకున్నారు. సార్, మీకు తమ్ముడు కదా, ఏమని చెప్పాడు ఆ సందర్భంగా? పంట ఆడ జొన్లు ఉన్నాయి, ఆడికి పోతా అని చెప్పాడు. నా బస్తాలు ఉన్నాయి, ఆడికి పోతా అని ఇక్కడికి వెళ్ళి చెప్పిండు. అంతే చెప్పిన తర్వాత మళ్ళీ అదే ఫోన్లో అక్కడికి వెళ్ళి కాల్ చేసిండు. ఇట్లా మందు తాగిండని, పురుగుల మందు తాగానని కాల్ వస్తే మళ్ళీ ఊరుకుంటా పోయినా హాస్పిటల్ లిమ్స్కి తీసుకుపోయేవారు. లిమ్స్ పోగానే పానం సిరికొండలో ఉన్న కొనుగోలు కేంద్రంలో నిజంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు వాళ్ళు లంచాలు అడుగుతున్నారు. మొత్తానికి ఇది లంచాలు ఇస్తేనే మంటని క్వింటల్కి 100 రూపాయలు అడుగుతున్నారు. క్వింటల్కి 100 రూపాయలు అడిగితే కాటా చేసి లోడ్ నింపుకొని పోతున్నారు. కాకపోతే లోడ్ నింపటలేరు సార్. అందుకే అది లాట్ నెంబర్ కూడా అట్లానే ఉన్నది, లాట్ అట్లానే ఉంచింది సార్. పాండురంగ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏం లేదు సార్, ముందు ఏం దిగబడి రాలేదు, వర్షాకాలం ఉండే. ఇప్పుడేమి విత్తనాలు పెట్టింది, ఇప్పుడు కూడా పోయినాయి. ఇప్పుడేమి ఉన్న పంట కూడా ఆత్మహత్య చేసుకున్నాడు సార్. మీరు చెప్పండి సార్, ఈ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంది? బాగా ఇది ఉంది సార్, గరీబులు సార్, బాగా మేనేజ్ చేసేవాళ్ళు. అంటే భార్యాభర్తలు ఇద్దరు ఇంకా పొద్దున్న 5 గంటల నుంచి పనిచేస్తారు సార్ వాళ్ళు. ఇప్పుడు సార్ జొన్నలు వేసిండు, అటు పోవాలా, మళ్ళీ ఇటు చేనులకు పోవాలా సార్. ఇటు పొద్దున్న 5 గంటల నుంచి పోవాలా, మళ్ళా సాయంత్రం అటు పండుకోవడానికి పోవాలా. ఒక నెల రోజులు ఇట్లా అయినాక ఆయన పరిశ్రమలో ఉన్నాడు సార్. రోజు ఓడు అచ్చుడు, జొన్నలు ఏమో తీసుకుపోతలేరు. లారీలు రాలే ఫస్ట్. అయితే లారీలు వచ్చిన తర్వాత 100 రూపాయలు తీసుకుని ఇది చేసింది సార్ వాళ్ళు.
అందుకోసం ఆయన చూసి 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 ఇదేం కిరికిరి అని మందు తాగిండు సార్. ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చా? అసలు ఈ పాండురంగ ఆత్మహత్యకు ప్రధాన కారణం ఏమై అనుకుంటున్నారు మీరు? పూర్తిగా కాంగ్రెస్ హత్య ఇది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి జాగల ప్రతి రైతుకు ఎటువంటి ఇబ్బందులు పెడుతున్నారంటే, గత ప్రభుత్వంలో కరోనా సమయంలో కూడా గ్రామంలో వచ్చి కాట చేసి వెంటనే డబ్బులు వేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ 2.5 సంవత్సరాల కాలంలో రైతులు యూరియాకి తీసుకుపోవడానికి పోతే మార్కెట్లో యూరియా దొరకట్లేదు, సీడ్ కావాలంటే సీడ్ టైంపు దొరకలేదు, పంటలు పండించిన నెలల మార్కెట్లో ఉంచితే లంచాలు అడుగుతూ మరీ తిరిగి పాండురంగ అనే వ్యక్తి యాస్టకచ్చి కాట చేయక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నది. ఇది కాంగ్రెస్ హత్య. కేవలం కాంగ్రెస్ పార్టీ కావాలని ప్రతి జాగాలో ఇక్కడనే కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ప్రతి ఒక్క రైతులు ఇదే విధంగా చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతులను సమయానికి కరెంట్ ఇవ్వడం లేదు, సమయానికి ఇప్పుడు డిఏపి దొరకలేదు, యూరియా దొరకట్లేదు, యాప్ అంటున్నారు, ప్రతి జాగాలో ఇబ్బంది పెడుతున్నారు. పండించిన పంట కూడా అమ్మడానికి ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు జూన్ స్టార్ట్ అయింది, ఇప్పుడు గింజలు పెట్టే టైం వచ్చింది, ఇప్పుడు ఇంకా కాట చేస్తలేరు. మరి వాళ్ళకు డబ్బులు కూడా ఎప్పుడు రావాలా, వాళ్ళు ఎప్పుడు మార్కెట్లో కొనాలా, మళ్ళీ షావుకార్ దగ్గర పోవాలా, మళ్ళీ ఆత్మహత్య మిగులుతున్నది. ఇప్పటికే జిల్లాలో 70 మంది దగ్గర ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దాదాపు తెలంగాణలో దగ్గర 800 చిల్లర మంది రైతు ఆత్మహత్య చేసుకున్నారు. కాబట్టి వెంటనే దీనిపై ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు పాండురంగ కుటుంబానికి పరామర్శించడానికి ఇవాళ పొన్న గ్రామానికి వస్తున్నాడు. దాంతోపాటు మా స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు కూడా వస్తున్నారు. దాని తర్వాత పరామర్శించిన తర్వాత వాళ్ళ కుటుంబానికి కలిసిన తర్వాత నియోజకవర్గ స్థాయిలో కూడా అక్కడ సమావేశం కూడా జరుగుతుంది నడిగొండలో. కాబట్టి అందరూ రైతులు గమనిస్తున్నారు ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను ఏ విధంగా మోసం చేస్తున్నారో పూర్తిగా గ్రహిస్తున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్. పాండురంగ కుటుంబ పరిస్థితి ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఈరోజు మా తోటి రైతు పాండురంగ గారి ఆత్మహత్య మా మొత్తం పున్న గ్రామానికే దుఃఖావస్థలో ఉంది. అందుకొరకు మా పాండురంగ గారి యొక్క కుటుంబ పరిస్థితి ఎలా ఉందంటే, పాపము 2 బిడ్డలు, ఒక కొడుకు, బిడ్డ బీటెక్ చేస్తున్నది, రెండవ బిడ్డ డిగ్రీ చేస్తున్నది, కొడుకేమో ఇంటర్ చదువుకుంటున్నాడు. అయితే ఈ పరిస్థితి ఇంతకుముందు ఎవరికి రావద్దు. ఎందుకంటే నా తోటి రైతు, నేను కూడా మార్కెట్లో ఉన్నా. అయితే దీనికి ముఖ్య కారణం అంటే 50 రూపాయలు ఎక్స్ట్రా అక్కడ అమౌంట్ తీసుకున్న అదే ముఖ్య కారణం. ఎందుకంటే రైతు ముందే వానవడక ముందే పరిశాలలు ఉన్నారు. ఆయన పరిస్థితి చూస్తే ఆయన వాతావరణంతో పడ్డ మామిడి పళ్ళు తీసుకుపోయి, క్యారెట్లు తీసుకుపోయి ఆడ అమ్మి, 2 భార్యాభర్తలు పోయి ఆడ అమ్మి ఆ పైసలు జమ చేసి వాళ్ళు మన పిల్లగాళ్ళకి చదువుకన అవుతాయని వాళ్ళు అనుకున్నారు. కానీ ఈ పరిస్థితి ఇక్కడ మారడం ప్రభుత్వానికే సిగ్గుచోటు. ఎందుకంటే ఇంత రైతే రాజు అన్నదానికి రైతు రాజు కాదు, రైతు ఒక కూలి మారిగా మారిపోయిందంటే ఇది చాలా అన్యాయమైన పరిస్థితి. ఎందుకంటే ఈ పరిస్థితి ఇంకా ఎవరికి రావద్దు. నేను ఒకటే విన్నవించుకుంటున్నా, ఎవరికంటే ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వస్తున్నారు, వాళ్ళకు చేతులు జోడించి ఒక రైతుగా నేను మా తోటి రైతు గురించి చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళ కొడుకు ఇంటర్ చదువుకుంటున్నాడు. ఇంటర్ తర్వాత ఆయనకు ఏదో గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని నేను మా గ్రామ రైతుల తరపున విన్నవించుతున్నా. ఎందుకంటే ఒక కుటుంబము పరిస్థితి, ఒక కుటుంబ కర్తనే ఆత్మహత్య చేసుకున్నాడంటే దానికి వాళ్ళ కుటుంబమన సుఖంగా బతకాలంటే గవర్నమెంట్ జాబ్ ఇచ్చాన వాళ్ళ కొడుకుకు వాళ్ళకి ఆదుకుంటారని ఆశిస్తూ నేను విన్నవించుకుంటున్నాను. మొత్తానికి తమ గ్రామంలో పాండురంగే ఆత్మహత్య చేసుకుని తమకు చాలా బాధ కలిగించిందని, తాము కూడా ఇప్పటికి కూడా షాక్ల నుంచి కోలుకోలేకపోతున్నామని, ఖచ్చితంగా ఈ కుటుంబం మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రోడ్డున పడిందని, పాండురంగేకు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉన్నాడని, వాళ్ళ చదువు ఎట్లా, వాళ్ళ భవిష్యత్తు ఎట్లా, 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా అని ఆ కుటుంబం ఎంతో ఆందోళనకు గురవుతుందని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలని, ఖచ్చితంగా చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి గ్రామస్తులు కోరుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ గ్రామానికి వచ్చి ఈ పాండురంగే కుటుంబాన్ని పరామర్శించనున్నారు, వారికి భరోసా కల్పించనున్నారు. ఆ తర్వాత ఈ రైతుల సమస్యలపై అలాగే మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఆ తర్వాత నేరడిగొండలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని అక్కడ ఈ ఎస్ఆర్ మీద అలాగే ఇటు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమంపై కార్యకర్తలకు అవగాహన కల్పించనున్నారు. మరికొద్దిసేపట్లో కేటీఆర్ జిల్లాకు చేరుకొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.